ఓం శ్రీవారాహి దేవియే నమః. నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వారాహి దేవి మాత గురించి తెలుసుకుందాం. శ్రీ వారాహి మాత హిందూ ధర్మంలో అత్యంత శక్తివంతమైన దేవతలలో ఒకరు. ఆమె సప్తమాతృకలలో ఒకరు. భగవాన్ శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలోని శక్తి స్వరూపిణిగా భావిస్తారు. ఆమె ధర్మాన్ని రక్షించి దుష్టశక్తులను సంహరించే దేవత. వారాహి మాత రూపం: పంది, వరాహ, ముఖం, మానవ శరీరం. 4, 6 లేదా 8 చేతులతో దర్శనమిస్తారు. చేతుల్లో దండం, ఖడ్గం, శంఖం, చక్రం, పాసం వంటి ఆయుధాలు ఉంటాయి. ఆమె వాహనం సాధారణంగా మహిషం లేదా సింహంగా వర్ణించబడుతుంది. వారాహి మాత మహిమ: శత్రు బాధలు తొలగిస్తుందని నమ్మకం. భయాలను తొలగించి ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం కలిగిస్తుంది. దుష్టశక్తులు, దృష్టిదోషం నుండి రక్షిస్తుంది. ఆధ్యాత్మిక సాధనలో పురోగతి కలిగిస్తుంది. వారాహి మాతను ఎప్పుడు పూజించాలి? శుక్రవారం, మంగళవారం, అమావాస్య, నవరాత్రుల సమయంలో ప్రత్యేకంగా పూజిస్తారు. పూజలో సమర్పించేవి: ఎర్రని పూలు, కుంకుమ, పసుపు, కొబ్బరికాయ, పండ్లు, నెయ్యి దీపం. వారాహి మాత మంత్రం: ఓం ఐం గ్లౌం వారాహ్యై నమః. ఈ మంత్రాన్ని భక్తితో 11, 27 లేదా 108 సార్లు జపిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. వారాహి మాత అనుగ్రహం వల్ల శత్రువులపై విజయం, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, కుటుంబ సౌఖ్యం, ఆధ్యాత్మిక శక్తి. వారాహి మాతను భక్తి శ్రద్ధలతో ఆరాధించే వారికి ఆమె కష్టాలను తొలగించి ధైర్యం, ఐశ్వర్యం, విజయాన్ని ప్రసాదించే దివ్య మాతగా భక్తులు విశ్వసిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన తెలుగు వీడియోల కోసం మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.